Viewers, welcome to Telugu Skit Tutorials. This is Python programming language, class 86. ఇంతకుముందు క్లాస్లో మనం ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసాము. ఇంకా అటువంటి ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ ఎన్నైనా చేసుకోవచ్చు. పిరమిడ్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. స్క్వేర్ వరకు మనం చూసాము. రైట్ యాంగిల్ వరకు స్టార్స్ ప్రింట్ చేయడం చూసాము. అలాగే మనం పిరమిడ్ ప్రోగ్రామ్స్ ప్యాటర్న్ ఎగ్జాంపుల్స్లోనే మనం చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. క్లాస్ 86. ఈ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ దెర్ ఆర్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ బ్రేక్ స్టేట్మెంట్, సెకండ్ వన్ ఈజ్ కంటిన్యూ స్టేట్మెంట్, థర్డ్ వన్ ఈజ్ పాస్ స్టేట్మెంట్ అని 3 ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ అంటే, వాట్ ఈస్ ద బ్రేక్? ఫస్ట్ వన్ ఉంది, వాట్ ఈస్ ద బ్రేక్. బ్రేక్ అంటే కట్ అని అర్థం. కట్. బ్రేక్ మీన్స్ బ్రేక్ ద లూప్, కమ్ అవుట్ ఆఫ్ ది లూప్. సో బేస్డ్ ఆన్ సమ్ కండిషన్, if we want to break, which thing you are going to break? Loop execution. దేన్ని మనం బ్రేక్ చేసి లేదా కట్ చేసి బయట వచ్చేయాలా అంటే, లూపు ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటుంది. అక్కడ వరకు జరిగింది, అక్కడి నుండి మనకు అవసరం లేదు. కట్ లేదా బ్రేక్, లూప్ ఎగ్జిక్యూషన్ బ్రేక్, దెన్ వీ షుడ్ గో ఫర్ బ్రేక్ స్టేట్మెంట్. అటువంటి వాటి కోసం మనం బ్రేక్ స్టేట్మెంట్ను యూజ్ చేస్తాం. చూడండి, వీ కెన్ యూజ్ బ్రేక్ స్టేట్మెంట్ ఇన్సైడ్ లూప్స్ టు బ్రేక్ లూప్ ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తాం, ఫర్ I in range of 10 వరకు ప్రింట్ చేయాలి. ఇఫ్ I is equals to 7, 1 2 3 4 5 6 ప్రింట్ చేసుకుంటూ I 7కి వచ్చినప్పుడు ప్రింట్ ప్రాసెసింగ్ ఈజ్ ఎనఫ్, ప్లీజ్ బ్రేక్. ప్రాసెసింగ్ చేసిన చాలు, ఇక్కడికి బ్రేక్ అయిపో అంటే I 7 వచ్చినప్పుడు బ్రేక్ అయిపో, బ్రేక్ ప్రింట్ అయ్యి అని చెప్పినాను. ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. జస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేసామంటే తెలిసిపోతుంది. ఇక్కడ వరకు ప్రోగ్రామ్. ఇది మళ్ళీ టైప్ చేయకుండా మనం ఏం చేస్తామంటే, ఆల్రెడీ ఉన్న దాంట్లో ఇది ఎడిట్ ప్లస్లో నేను దీన్ని కాపీ చేస్తాను, పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి, ఇది బ్రేక్ స్టేట్మెంట్ కదా, ఇది అవసరం లేదు మనకు, తీసేస్తాను. అలాగే ఇక్కడ బ్రేక్ పెట్టాం. బ్రేక్, ఇక్కడ ప్రింట్ అని పెట్టండి. ఇది ఇక్కడికి ప్రింట్. దీన్ని వెళ్ళేసి మనం నిన్న సేవ్ చేసిన చోటే లూప్స్లోనే సేవ్ చేస్తాం. ఇంతకుముందు వీడియో ఎక్కడ సేవ్ చేసినాం? డెస్క్టాప్ మీద పైథాన్ ఫోల్డర్లో లూప్స్లో ప్యాటర్న్స్ అయిపోయినాయి. ఇప్పుడు లూప్స్లోనే మళ్ళీ మనం సేవ్ చేస్తాం. లూప్స్లో ఎన్ని ప్రోగ్రామ్స్ అయినాయి అక్కడి నుండి కంటిన్యూ. ఇది PRG 31 వరకు అయింది, 32 అనేసి .py ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం. సేవ్ చేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే కమాండ్ ప్రాంప్ట్ తీసుకుంటా. ఈ కమాండ్ ప్రాంప్ట్లో సిడిలో డెస్క్టాప్ మీద మనం ఉన్నాం. డెస్క్టాప్ సిడి డెస్క్టాప్ మీద పైథాన్ YTలో ఉన్నాం. దీంట్లో సిడి లూప్స్లో ఉన్నాం. ఇక్కడ PRG 32.py ఎగ్జిక్యూషన్ ప్రాసెసింగ్ ఈజ్ ఎనఫ్, ప్లీజ్ బ్రేక్ అని వచ్చింది. చూస్తాం దీంట్లో ఏదో మనకు మిస్ అయింది, అందువలన ఇది పూర్తి ప్రోగ్రామ్ రావడం లేదు. సో దట్స్ వై ఇక్కడ చూస్తాం. అంటే స్మాల్ ఎగ్జాంపుల్, దీన్ని ఫర్ I in range of 10, దిస్ ఈజ్ 0 to 9 వరకు ప్రింట్ చేస్తుంది. ఇది ఈ లైన్ వలన మనం ఇక్కడ ఇఫ్ I is equals to 7 అని పెట్టి కోలన్ పెట్టాను. ప్రింట్ ప్రాసెసింగ్ ఈజ్ ఎనఫ్, ప్లీజ్ బ్రేక్ అనేది వస్తుంది. ఇప్పుడు బ్రేక్ ప్రింట్ I అని పెట్టాం. ఇఫ్
is not 7, then automatically what I have to do, sir? Print I. Okay, only 2 lines under if కింద 2 lines ఉన్నాయి. if this print I is not under if కింద లేకుండా నేను ఏం చేస్తానంటే ఇక్కడ పెడతాను. if this condition I is equals to 7 అయితే then only it will execute. if this condition is false అనుకో then body only executed for I in range of 10. if I is equals to 7 print I ఈ విధంగా పెట్టాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తా. ఇంత మనకు ప్రాసెసింగ్ ఈజ్ ఎనఫ్ అని వచ్చింది కదా, ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎంటర్ 0 1 2 3 4 5 6. ఎప్పుడైతే I ఈజ్ ఈక్వల్స్ టు 7 అయిందో ప్రాసెసింగ్ ఈజ్ ఎనఫ్ ప్లీజ్ బ్రేక్ అనేసి వచ్చింది. ఇదే అవుట్పుట్ అనమాట. ఆడున్న ప్రోగ్రాంలో ఇదే అవుట్పుట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తాం ఇక్కడికి వెళ్తే చూడండి, ప్రాసెసింగ్ ఈజ్ ఎనఫ్ ప్లీజ్ బ్రేక్ అనేసి వచ్చింది. హ్యాపీలీ వీ విల్ గో ఫర్ బ్రేక్. ఇటువంటి వాటికి వస్తే మనం బ్రేక్ అనే స్టేట్మెంట్, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చు. ఓకే, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ. కార్ట్ 10 20 600 60 70 అని ఉంది. ఫర్ ఐటమ్ ఇన్ కార్ట్ ఇఫ్ ఐటమ్ ఈజ్ గ్రేటర్ దెన్ 500 అయితే, అంటే ఇప్పుడు 10 ఉంది, 500 కంటే తక్కువ, 20 500 కంటే తక్కువ, కానీ 600 ఉంది. ఈ 600 అనేది ఐటము 500 కంటే ఎక్కువ అయినప్పుడు టు ప్లేస్ దిస్ ఆర్డర్ ఇన్సూరెన్స్ ఈజ్ రిక్వైర్డ్. ఇన్సూరెన్స్ అనేది దీనికి అవసరము, మస్ట్ బి రిక్వైర్డ్. బ్రేక్ ప్రింట్ ఐటమ్ అని పెట్టాం. ఇదే ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకొని ఇంత మునుపు ఇది ఉంది కదా, దీంట్లో మనం పేస్ట్ చేస్తాం. పేస్ట్ అయింది. ఇప్పుడు ఇవి తీసేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్ ఉంది, ఇది ఇండెంటేషన్ అవసరం దీనికి. ఐటమ్ ఈజ్ గ్రేటర్ దెన్ 500. ఓకే, అలాగే బ్రేక్ ఇఫ్ కింద ఇవి 2 ఉంటాయి. ప్రింట్ ఐటమ్ అనేసి పెట్టాం. ఈ ఐటమ్ ప్రింట్ అనేది ఇక్కడ ఇఫ్ కింద కూడా పెట్టచ్చు. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాను. క్లిక్ సేవ్ యాస్. 32 కాదు 33.py అయింది. ఇప్పుడు CLS 33 ఇండెంటేషన్ ఎర్రర్, అదే లాస్ట్ వన్. ఈ లాస్ట్ వన్ ఇండెంటేషన్ చూపిస్తుందని తెలుసు నాకు అప్పుడే. ఓకే, కంట్రోల్ S ఆల్ట్ ట్యాబ్. నౌ రన్. చూడండి 10 20 ప్రింట్ అయింది. ఎప్పుడైతే 600 అనేది వచ్చిందో, 600 అనేది 500 కంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ 600 ఈజ్ గ్రేటర్ దెన్ 500 కాబట్టి దానికి ఇన్సూరెన్స్ అనేది అవసరం. టు ప్లేస్ దిస్ ఆర్డర్ ఇన్సూరెన్స్ మస్ట్ బి రిక్వైర్డ్. బ్రేక్ ఈ విధంగా ప్రింట్ అవుతుంది. ఇట్లా మనము ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ బ్రేక్ అనేది ఈ విధంగా యూజ్ చేసి, అంటే ఇప్పుడు అర్థమైంది కదా. ప్రాసెసింగ్ ఐటమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10, ప్రాసెసింగ్ ఐటమ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 ప్రింట్ అయింది. అండ్ ఇమీడియట్లీ ఇట్ చెక్స్ 600 ఈజ్ గ్రేటర్ దెన్ 500 and it will stop. Sorry, we cannot process this order. Insurance must be required. ఈ విధంగా మనకు వస్తుందన్నమాట. ఈ విధంగా మనం ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేయొచ్చు. తర్వాత టాపిక్ కంటిన్యూ మీద, ఇది నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. ఇప్పటికీ ఇది అర్థమై ఉంటుంది అనుకుంటా. దీంట్లో మనకు ఏమేమి వచ్చాయంటే 2 వచ్చాయి. అంటే ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ యాక్చువల్గా ఏంటంటే బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్, పాస్ స్టేట్మెంట్. ఈరోజు ఈ క్లాస్లో మనం బ్రేక్ స్టేట్మెంట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. బ్రేక్ అనేది ఎక్కడ వస్తుంది అంటే వీ కెన్ యూజ్ బ్రేక్ స్టేట్మెంట్ ఇన్సైడ్ లూప్స్ ఓన్లీ.
బ్రేక్ లూప్ ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ అనేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. దానికే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.